డాషింగ్ ఉండాల్సినటువంటిది మంచి చేయటంలో ఉండాలి, ధర్మాన్ని కాపాడటంలో ఉండాలి, న్యాయాన్ని గెలిపించటంలో ఉండాలి. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి డేరింగ్ ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారి డేరింగ్ ఏంటి అనేటువంటి ఒక చర్చ అవసరమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో రాజకీయ నాయకులు చెప్పేటువంటి మాటలకి ఎంతటి విలువ ఉంటుంది, ఎటువంటి ఆలోచనలతో వాళ్ళు వ్యవహరిస్తారనేటువంటిది ముఖ్యమైన అంశం. ఇక్కడ కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం అని ఒక టైటిల్ ఉండిద్ది. ఆ టైటిల్ జగన్మోహన్ రెడ్డి గారికి పేటెంట్. కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం అని అంటారు. కానీ అవి చూస్తారు అని మాట చెప్తే సరిపోదు కదా, మాట చెప్తే సరిపోదు. కానీ ఆయన చెప్పినటువంటి దానికి, ఆయన చేసినటువంటి దానికి, చంద్రబాబు నాయుడు చేసేటువంటి దానికి ఒక కంపారిజేషన్ చెప్పాలి ప్రజలకి. నెంబర్ 1, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సిఎస్గా నిన్న విజయానంద్ గారిని అపాయింట్ చేశారు చీఫ్ సెక్రటరీగా. మరి అక్కడ సాయి ప్రసాద్ గారు సీనియర్ ఐఏఎస్, విజయానంద్ గారి కంటే ఒక సంవత్సరం సీనియర్, 91 బ్యాచ్, ఈ 92 బ్యాచ్. జనరల్గా 91 బ్యాచ్ ఉన్నటువంటి సాయి ప్రసాద్ గారికి ఇవ్వాలి. కానీ సాయి ప్రసాద్ గారికి కాకుండా అక్కడ విజయానంద్ గారికి ఇచ్చారు. కారణం ఏంటి అని అంటే, వీరికి సంవత్సర కాలంలో అంటే నవంబర్ తోటి ఈయనకి పదవీ కాలం అయిపోతుంది. ఒక ఐఏఎస్ ఎప్పుడైనా జాయిన్ అయినప్పుడు డ్యూటీలో అనుకునేది ఏంటంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్గా పనిచేయాలని, తర్వాత చీఫ్ సెక్రటరీగా పనిచేయాలని. అందులో ఈయనకి మరి నవంబర్ తోటి అయిపోతుంది. అందుకోసమని నవంబర్ తోటి అయిపోతుంది. ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి, కడప ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి, మరి అటువంటి వ్యక్తికి ఒక అవకాశం ఇవ్వటం మన బాధ్యత అని చంద్రబాబు నాయుడు గారు తన సామాజిక వర్గంగా ఉన్నటువంటి సాయి ప్రసాద్ గారిని పక్కన పెట్టి విజయానంద్ గారికి సంవత్సరం పాటు ఆయన ఆ పదవిలో ఉండే విధంగా ఒక బీసీ సామాజిక వర్గానికి ఒక పెద్దపీట వేశారు. జనరల్గా అదే గనక సాయి ప్రసాద్ గారు 92 అయ్యుండి విజయానంద్ గారు 91 అయ్యుంటే అలా ఇవ్వటాన్ని ప్రజలు సమ్మతించేటువంటి వాళ్ళు కాదు. కానీ ఆ వర్గానికి ప్రాతినిధ్యం కల్పించాలి అని ఇక్కడ తన సామాజిక వర్గాన్ని పక్కన పెట్టారు. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి మీద ఉండేటువంటి ముద్ర ఏంటి, ఇక్కడ ఆయన ఆ సామాజిక వర్గానికి ఆయన విపరీతమైనటువంటి ప్రోత్సాహం అందిస్తారు, విపరీతమైనటువంటి పదవీకాంక్షలు చేస్తారు అని చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి విమర్శ. మరి ఆ విమర్శకి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేటువంటి కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం అనే దానికి ఒక వ్యత్యాసం ఏంటంటే, ఇప్పుడు చీఫ్ సెక్రటరీగా విజయానంద్ గారు ఉన్నారు. మరి డీజీపీగా, ఇది ఆంధ్రప్రదేశ్ డీజీపీగా ద్వారకా తిరుమలరావు గారు ఉన్నారు. వారు బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, గుంటూరు ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి. మరి అట్లాగే టీటీడీ ఈఓ శ్యామలరావు గారు ఉన్నారు. ఆయన బీసీ సామాజిక వర్గానికి వ్యక్తి, అత్యంత కష్టపడి ఆయన ఉన్నతమైనటువంటి చదువులు చదివి ఆదర్శంగా నిలుస్తున్నటువంటి వ్యక్తి శ్యామలరావు గారు. మరి ఆయన అక్కడ ఉన్నారు. అట్లాగే తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర అధ్యక్షులుగా పల్లా శ్రీనివాసరావు గారు ఉన్నారు. అంటే ఆయన బీసీఏ. 4 కీలకమైనటువంటి వ్యక్తులు బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి కీలకమైనటువంటి పదవులు. నిబంధనలు టీటీడీ ఈఓగా చాలామందిని అవకాశం ఇవ్వచ్చు. కానీ చంద్రబాబు నాయుడు గారు అక్కడ శ్యామలరావు గారిని ఇవ్వాలి అని చెప్పి అక్కడ శ్యామలరావు గారిని ఇచ్చారు. డీజీపీగా అప్పుడు అంతకుముందు ఎవరైతే రాజేంద్రనాథ్ రెడ్డి కసిరెడ్డి వారిని తీసివేసి అక్కడ ద్వారకా తిరుమలరావు గారిని అపాయింట్ చేశారు. మరి ఇక్కడ ఈరోజు విజయానంద్ గారిని అపాయింట్ చేశారు. మరి ఈ రకమైనటువంటి అపాయింట్మెంట్స్ చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఈ 6 నెలల కాలంలో జరిగినాయి. మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో లాస్ట్ 1 ఇయర్ తీసుకుంటే ఆయన చేసినటువంటి కాలంలో 23-24లో ఆయన చేసిందేంటి, ఆ రోజు జవహర్ రెడ్డి గారిని చీఫ్ సెక్రటరీగా అపాయింట్ చేశారు. ఆయనకంటే ఆ రోజు పూనం మాలకొండయ్య గారు, నీరబ్ కుమార్ ప్రసాద్ గారు, ఇంకొక 2 అధికారులు ఆయనకంటే సీనియర్లు ఉన్నప్పటికీ వాళ్ళు ఇతర సామాజిక వర్గాలు కావున జవహర్ రెడ్డి గారు తన సామాజిక వర్గం అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు చీఫ్ సెక్రటరీగా తన సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిని అపాయింట్ చేసుకున్నారు. ఆయన ఏమంటారు,
కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం అంటారు. మరి ఆయన అపాయింట్ చేసింది ఏంటి? నిబంధనలు అతిక్రమించి ఆయన తన ఉన్నటువంటి తన అధికారాలను అడ్డం పెట్టి ఆ రకమైనటువంటి అపాయింట్ చేశారు. ఇక డీజీపీగా కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి గారిని అపాయింట్ చేశారు. ఇన్ఛార్జిగా, డీజీపీగా కూడా చేయాల, ఇన్ఛార్జిగా అపాయింట్ చేసి 2 సంవత్సరాలకు పైగా ఆయన నడిపించారు. మరి ఆ అపాయింట్మెంట్కి ఆయన కంటే సీనియర్, ఇప్పుడు ఇదే ద్వారకా తిరుమలరావు సీనియర్, మరి ఆయన పక్కన పెట్టారు. హరీష్ గుప్తా గారు సీనియర్, ఆయన పక్కన పెట్టారు. అలాగా 5 ఆఫీసర్లను పక్కన పెట్టి కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి గారిని ఇన్ఛార్జిగా పెట్టి తన లా అండ్ ఆర్డర్ నడిపించారు. మరి ఎందుకు నడిపించారు? సామాజిక వర్గ కోణంలో చూడబట్టే కదా ఆయన మరి అపాయింట్ చేసింది. మరి అది న్యాయసమ్మతమైనటువంటి అంశమేనా అని ఇప్పుడు చర్చ జరుగుతుంది. నెంబర్ 3, టీటీడీ ఈఓగా ఇంకా వారి గురించి మనం ధర్మారెడ్డి గారు అని వారు ఉన్నారు. వారు అందుగలని ఇందు లేరని ఎందెందు చేసినా ఎందెందు వెతికినా వారి లేళ్ళ కనిపిస్తున్నాయి ప్రస్తుతం. సరే, వారికి సంబంధించినటువంటి త్వరలో క్లియర్గా డేటా వస్తుంది. మరి ధర్మారెడ్డి గారు మరి వారు మొత్తం టీటీడీ మొత్తాన్ని ఆయన యొక్క కబంధ హస్తాల్లో పెట్టుకొని నడిపించేశారు. ఇంకెవరిది లేదు, చైర్మన్ లేరు, ఇంకో లేరు, అడిషనల్ లేదు, ఇంకెవరు లేరు, మొత్తం ధర్మారెడ్డి గారి. మరి అక్కడ ఎవరున్నారు? ఇప్పుడు శ్యామలరావు గారు బీసీ ఉన్నారు. మరి ధర్మారెడ్డి గారిని ఎందుకు పెట్టారు? అసలు ఎటువంటి అర్హత లేదు. ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్యాడర్కి చెందినటువంటి వ్యక్తి కాదు. ఢిల్లీ క్యాడర్, సెంట్రల్ క్యాడర్కి చెందినటువంటి వ్యక్తిని తెచ్చి అపాయింట్ చేసి మొత్తం టీటీడీని ఆయన చేతుల్లో పెట్టేశారు. మరి ఎందుకు పెట్టారు? ఆయన సామాజిక వర్గాన్ని పెట్టారు తప్ప ఇంకొకటి అని పెట్టలేదు కదా. మరి ఎక్కడ మరి న్యాయం ఉంది? ఇది ఇంకొక అంశం. ఇక ఆ పార్టీకి అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇక్కడ 4 పోస్టులు, ఇక్కడ 4 పోస్టులు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ 1 ఇయర్, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వంలో ఈ లాస్ట్ ఈ 6 నెలలు అని మనం అనుకుంటే అక్కడ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి గారు, ఇక్కడేమన్నా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ద్వారకా తిరుమలరావు గారు. నెంబర్ 2 టీటీడీ ఈఓగా ధర్మారెడ్డి గారు, ఇక్కడ బీసీ సామాజిక వర్గం చెందినటువంటి శ్యామలరావు గారు. మరి అలాగే విజయానంద్ గారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి హయాంలో, అక్కడ మరి జవహర్ రెడ్డి గారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ అధ్యక్షుడు, ఇక్కడ పల్లా శ్రీనివాస్ గారు పార్టీ అధ్యక్షుడు. ఇంతకంటే ఏముంటుంది ఇంకా చెప్పడానికి? ఇంకేమన్నా దీనికి ఇంతకంటే కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం అని మాటల్లో కాదు కదా, ఆచరణలో కదా చూపించాల్సింది. మాటలు చెప్పేటువంటి వ్యక్తులు వాటిని అమలు చేయటంలో ఉన్నటువంటి బాధ్యత ఉంటేనే ప్రజలలో విశ్వసనీయత, నమ్మకం పెరుగుతుంది. అలా కాకుండా నేను చేయాల్సిందంతా నేను చేస్తూ ప్రజలను నమ్మబలికే విధంగా నేను ఈ రకంగా మాట్లాడుతాను, మీరు నన్ను నమ్మండి అని అంటే ప్రజలు నమ్మరు, ప్రజలు విశ్వసించరు అనటానికి మొన్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినటువంటి ఫలితాలే ఒక నిదర్శనంగా భావించాలి. 11 స్థానాలకు పరిమితం చేశారు అని అంటే ఆయన చెప్పినటువంటివి అన్నీ కూడా అబద్ధాలు, అన్యాయాలు, అవాస్తవాలు అని చెప్పి ప్రజలు నమ్మారు, ప్రజలు విశ్వసించారు. అందుకనే ఇటువంటి ఫలితాలకి కేంద్ర బిందువైనటువంటి పరిస్థితి ఉంది. మరి జగన్ టీం ఏంటి, బాబు టీం ఏంటి అన్నప్పుడు ఆ టీం ఈ టీంలో ఎంత వ్యత్యాసాన్ని గమనించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈరోజు సరే ఇంకోటి కూడా ఇంకొక అంశం. మరి గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాం, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయన ధనుంజయ రెడ్డి గారని CS to CM ఉండేవాడు. మొత్తం ఎంటైర్ CMOని మొత్తం అతనే నడిపించేశారు. మొత్తం ధనుంజయ రెడ్డి గారి కనుసన్నల్లోనే దాదాపు మొత్తం నడిచింది. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి హయాంలో మరి ముద్దాడ రవిచంద్ర, బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి, సౌమ్యుడు, నిజాయితీపరుడైనటువంటి ముద్దాడ రవిచంద్ర గారు ఈరోజు సీఎం గారి దగ్గర ప్రిన్సిపల్ సెక్రటరీగా, చంద్రబాబు నాయుడు గారి దగ్గర CMO నడుపుతున్నారు. మరి ఏంటి వ్యత్యాసం? మరి CMOలో ఉన్నటువంటి వ్యక్తిని కూడా నువ్వు నీ వర్గానికి పెట్టావే, మరి ఇక్కడ మరి చంద్రబాబు నాయుడు గారు ముద్దాడ రవిచంద్ర గారిని పెట్టుకున్నారు కదా. అంటే ఇది మరి చంద్రబాబు నాయుడు గారిని ఏమంటారు అందరూ? ఆయనకి కులము అంటారు. మరి ఏది ఎక్కడుంది చూడండి, ఆ పైన ఫోటోలు చూడండి. జవహర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర, ఇక్కడ విజయానంద్ గారు, ఆ పైన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర టీటీడీఓగా ధర్మారెడ్డి గారు, ఈ కింద టీటీడీఓగా శ్యామలరావు గారు, ఆ పైన డీజీపీగా ఇన్ఛార్జిగా కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి గారు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి దగ్గర ద్వారకా తిరుమలరావు గారు. కీలకమైనటువంటి పోస్టులు, 3 కీలకమైనటువంటి. CMOలో CS
టు సీఎం కూడా కీలకమైన పోస్టే, మరి సీఎం నడిపించేటువంటి వ్యక్తి కూడా ఇంపార్టెంటే కదా. మరి ఇలాంటివి చూసినప్పుడు ప్రజలకి అర్థం అవుతుంది. ఏమర్థం అవుతుంది? ఓహో వీళ్ళు ఇలా చేశారు, ఇలా చేసి ఇలా చెప్పుకుంటారు కావాలా, ఓహో వీళ్ళు ఇలా చేసి కూడా వీళ్ళు ఇలా చెప్పుకోరు కావాలా అనేటువంటిది అర్థమవుతుంది. ఇది ప్రజలకి అర్థం కావాల్సినటువంటి సబ్జెక్టు. ఎందుకంటే కొంచెం మీడియాలో ఇలాంటి సామాజిక వర్గాల గురించి, కులాల గురించి, మతాల గురించి మాట్లాడటం మంచి పద్ధతి కాదు. అది నాకు కూడా అది సరైనటువంటిది కాదు అనేటువంటి అభిప్రాయం ఉంది. కానీ తప్పని పరిస్థితుల్లో వాస్తవాలను ప్రజలకు తెలియజేయాల్సినటువంటి బాధ్యత మన భుజస్కంధాల మీదే ఉంటుంది. కావున అంటే నాయకుల యొక్క వ్యవహార తీరు, నాయకులు మాట్లాడేటువంటి విధానం, చెప్పేటువంటివి, ఇవన్నీ చెప్పే అబద్ధాలు నిజాలని ప్రజల ముందుకు తీసుకెళ్ళాలి. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? మేము కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం అన్నారు. ఏంటి మరి అవి అపాయింట్మెంట్స్ ఏంటి? మరి చంద్రబాబు నాయుడు గారి మీద కుల సామాజిక వర్గం ముద్రేస్తారు. మరి ఈ అపాయింట్మెంట్స్ ఏంటి? మరి ఆయన సామాజిక వర్గం ఉన్నటువంటి వాళ్ళను కూడా పక్కన పెట్టి మరి అక్కడ మరి సామాజిక వర్గాలకి సమతుల్యత పాటించే విధంగా వ్యవహరించారు. మరి అదే చెప్పేది. ఇది ఏంటంటే ప్రజలు ఇలాంటివి లోతుగా అధ్యయనం చేయాల్సినటువంటి, తెలుసుకోవాల్సినటువంటి అవసరము, ఆవశ్యకత ఉంది అని అనిపిస్తుంది. రైట్. కులం గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం బయట ఉంది. అది కూడా ఉందా? ఒకసారి వేయండి. అయితే కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, వర్గం చూడం, రాజకీయాలు చూడం, పార్టీలు కూడా చూడము అని చెప్పి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా నా ప్రభుత్వంలో వాళ్ళందరూ కూడా నా వాళ్ళే అని చెప్పి నేను భావిస్తాను అని చెప్పి మరొకసారి మీ అందరికీ కూడా హామీ ఇస్తూ ఇంకొకసారి ప్లే చేయండి. కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, వర్గం చూడం, రాజకీయాలు చూడం, పార్టీలు కూడా చూడము అని చెప్పి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా నా ప్రభుత్వంలో వాళ్ళందరూ కూడా నా వాళ్ళే అని చెప్పి నేను భావిస్తాను అని చెప్పి మరొకసారి మీ అందరికీ కూడా హామీ ఇస్తూ. అయితే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి దాంట్లో ఒక పాయింట్ ఉంది. కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం, వర్గం చూడడం, రాజకీయాలు చూడడం, కానీ నా వాళ్ళను మాత్రమే నేను చూస్తాను అని చెప్పేటువంటి పరిస్థితి ఆయన మాటల్లో కనపడిందా అని అనిపిస్తుంది. అంటే ఆయన పదే పదే ఆ మాట చెప్తున్నాడంటే లోపల భావన వేరుంటుంది, బయటికి చెప్పేటువంటిది ఇంకోటి ఉంటుంది అనేటువంటి దానికి ఇది ఒక నిదర్శనంగా అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి తప్ప మరొకటి కాదు. ఆ 3 పోస్టులు, ఈ 3 పోస్టులు చూసిన తర్వాత ఇంకా ఎవరైనా సరే మాట్లాడటానికి ఇంకా అది సరైనది కాదు. అంటే సమర్థులైనటువంటి అధికారులు అన్ని దగ్గర ఉంటారు, కానీ తను చేసినటువంటి ఒక డీవియేషన్, నిబంధనలు అతిక్రమించటం, తన మొత్తాన్ని బ్రేక్ చేసి సీనియర్స్ అందరినీ పక్కన పెట్టి ఈ విధంగా తీసుకొచ్చి అధికారానికి అందలం ఎక్కించడం అనేటువంటిది బాధాకరమైనటువంటి అంశం కదా. మరి ఆయనతో పాటు మిగిలినటువంటి సీనియర్లైనటువంటి ఆఫీసర్లు అందరికీ కూడా డీజీపీ కావాలి, సిఎస్ కావాలి, టీటీడీ ఈఓ కావాలి, సీఎంఓలో పనిచేయాలనేటువంటి భావన ఉంటుంది కదా. మరి అంత సమర్థవంతమైనటువంటి అధికారులని, ఎంతో కష్టపడి ఆ సామాజిక వర్గాల్లో అభ్యున్నతమైనటువంటి స్థానానికి వచ్చినటువంటి అధికారులని పక్కన పెట్టి వేసి ఈ రకమైనటువంటి చేసినప్పుడు వాళ్ళకి ఎటువంటి భావన కలుగుతుంది, ఎటువంటి బాధ కలుగుతుంది, అది ఆయన అర్థం చేసుకోలేకపోయారు. వాళ్ళ బాధని ప్రజలు అర్థం చేసుకున్నారు. అందుకని ప్రజలు 11 ఇచ్చారు. ఇది